నాకు బాధలు, నాకు ఇరుకులు, నాకు ఇబ్బందులు, నాకు వ్యాధులు ఓకే ఉన్నాయి. వాటన్నిటి నుండి నీకు విడుదల కలుగున్నట్లు, నీవు స్వస్థత పొందినట్లు, నీవు బాగుపడినట్లు, నీవు సమృద్ధితో నింపబడినట్లు సూచన చెప్తున్నా. పరోపకారార్థం యదం శరీరం అన్న బతుకును. నీకు సమాధానం ఇవ్వకపోతే అప్పుడు అడుగు. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా. ఇతరులను, దేవునిని, ఇతరులను ప్రేమించి బతుకు. నువ్వు నీకున్నంతలో ముందు ఇతరులకు నీ పిడికిలి విప్పి ఇచ్చేటువంటి బుద్ధిని సాధన చేయి. నీకు సమృద్ధిని ఇవ్వకపోతే అప్పుడు అడుగు. నేను ఇస్తానే ఉన్నా, నాకు ఇంకా ఇలేదేంది అనే క్వశ్చన్ చేయొద్దు. నువ్వు ఇవ్వకపోయా, నా దగ్గర ఉంది, అవతల వాళ్ళు అక్కర కలిగి ఉన్నారు, నీకు స్తోత్రం. నువ్వు నాకు ఇవ్వకపోయేసయ్యా, నేనైతే చూస్తా ఉండలేనయ్యా, నా వల్ల కాదయ్యా, నువ్వే ఇచ్చావు ఈ బుద్ధి, మరి ఏం చేయమంట? మరి ఈ మనసు నీ వల్లనే వచ్చింది నాకు. అందరూ తిడుతున్నారు, వీడికి సిగ్గు లేదు, ఈమెకి సిగ్గు లేదు, అందరికి చేస్తా ఉంటుంది, చేస్తా ఉంటాడు, వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు నెత్తిన వేసే బండలు వేస్తానే ఉంటారు, వాళ్ళు చేసే ద్రోహాలు చేస్తానే ఉంటారు. మళ్ళీ ఎదుగు రాగానే అక్క అనగానే కరిగిపోయిద్ది, అమ్మ అనగానే కరిగిపోతాడు, ఊరగానే మాయలో పడిపోతాడు, వెంటనే ఉప్పొంగిపోతారు, ఇక పోనీలే పాపమంట చేస్తారు. ఇట్లా అయితే ఎట్ట బతుకుతారని జాలి పడుతుంటారు ఇతరులు మన మీద. అప్పుడు ఏసై ముందు పోయి చెప్పాలి, ఇట్ట తిడుతున్నారు ఏసై, ఏం చేద్దాం, మానుకుందామా ఇట్లా చేయటం అంటే? నా వల్ల కాట్లా. ఎట్టయ్యా నువ్వు మెచ్చుతావా? ఆకలి కొన్నవాడిని చూసి దాటిపోతే నువ్వు మెచ్చుతావా? లేమి గలవారిని చూసి ఇంత సాయం చేయకుండా దాటిపోతే నువ్వు ఇష్టపడతావా? కొంత కాకపోతే కొంతైనా ఎంతో కొంత అంత చేస్తే నువ్వు ఆనందపడతావు, కానీ అసలు పట్టించుకోకుండా దాటిపోతే నువ్వు బాధపడతావుగా యేసయ్య అని యేసయ్యతో చెప్పుకోవచ్చు మనం. ఇదంతా నిన్ను బట్టి వచ్చిన మనసేనా? ఆయన తిడితే తిట్టారులే, నేను సాయం చేయకుండా ఉండలేను. శత్రువు అయినా సరే నా ముందుకు వస్తే ప్రేమ చూపకుండా ఉండలేను, జాలి పడకుండా ఉండలేను, కనికరించకుండా ఉండలేను, పోనీలే అనుకోకుండా ఉండలేను, క్షమించకుండా ఉండలేను. నా దగ్గర ఉంది. గుర్తుపెట్టుకో బిడ్డ, ఇలాంటి మనస్సు నీకుంటే నువ్వు ఒక్కడివే కాదు, నీ బిడ్డలు కూడా దీవించబడతా. నీతిమంతులారా మీ సంతానము భిక్షమెత్తదు. నీతిమంతులారా, జాలి గలవారలారా, ప్రేమ గలవారలారా, నీ పిల్లలను భిక్షమె